ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు ముగిసింది. ఒక్కో స్థానం నుంచి 3 పేర్లను అధిష్టానానికి సిఫార్సు చేసింది రాష్ట్ర నాయకత్వం. అధిష్టానం నుంచి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు నేతలు. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీలోనూ నేతల మధ్య పోటీ ఎక్కువగానే ఉంది. 2-3 రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ బీజేపీ ఆఫీస్ నుంచి విజయ్ అందిస్తారు. విజయ్, ఓవర్ టు యు. ఎస్ రేవంతి, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే పలు కీలక సమావేశాలు బీజేపీ రాష్ట్ర నాయకత్వం దీంతోపాటు కేంద్ర నాయకత్వం కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టును రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వానికి పంపివ్వడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఇటు గ్రాడ్యుయేట్ కానీ టీచర్లకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలలో పట్టభద్రులంతా తమ వైపే ఉన్నారు. కరీంనగర్ కానీ, మెదక్ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్కు సంబంధించిన పట్టభద్రులు ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ వైపే ఉన్నారు కనుక ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలి అని చెప్పి కూడా ఇప్పటికే పలు ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. ఎక్కడికక్కడ ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వంతో పాటు కింది స్థాయికి సంబంధించినటువంటి క్యాడర్ను కూడా సన్నాహకం చేసింది. ఎమ్మెల్సీ ఎందుకంటే వచ్చే సంవత్సరం మార్చి 29న ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఖాళీలు కావడం, ఇటు వరంగల్ కానీ, నల్గొండ, ఖమ్మానికి సంబంధించి టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం పలుమార్లు సమావేశాలు నిర్వహించి చర్చించడం జరిగింది. అయితే ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ఖచ్చితంగా ఎందుకంటే ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న స్థానంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో పార్టీ పనిచేయాలని చెప్పి ఇప్పటికే పలు సూచనలు కూడా చేశారు. అయితే ముఖ్యంగా సునీల్ బన్సాల్ రాష్ట్ర ఇన్ఛార్జికి సంబంధించి సునీల్ బన్సాల్ ఇప్పటికే 2-3 సార్లు హైదరాబాద్లో అనేక సమావేశాలు నిర్వహించడం, మళ్ళీ దీంట్లో మధ్యలో కొంత మహారాష్ట్ర ఎన్నికలు జరగడం, ఎన్నికల ఫలితాలు రావడంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతుందని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే మనకు ఇప్పుడున్న సమాచారం ప్రకారము ఈ నెల 30వ తేదీన బీజేపీ వర్క్షాప్ కూడా నిర్వహిస్తుంది. వర్క్షాప్లో ముఖ్య నేతలందరూ కూడా హాజరు కానున్నారు. రాష్ట్ర ఇన్ఛార్జీలతో పాటు కేంద్రానికి సంబంధించిన పలువురు నాయకులు కూడా రానున్నారు. ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పి కూడా బీజేపీ చెప్తుంది. అయితే పోటీకి సంబంధించి కూడా అనేక మంది పోటీలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్కు సంబంధించి సుధాకర్ రెడ్డి కానీ, మల్క కొమరయ్య ఇప్పటికే ఆల్రెడీ పోటీలో ఉన్నారు. ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి కూడా సాయి రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, మెదక్కు సంబంధించి అంజిరెడ్డి, వీరందరూ కూడా పోటీలో ఉండడంతో ఖచ్చితంగా ఎమ్మెల్సీకి సంబంధించి ఆర్ఎస్ఎస్ సంఘ్ ఆశీర్వాదం ఉన్నటువంటి నేతలకే ఎమ్మెల్సీ టికెట్ వస్తుందని చెప్పి కూడా పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతున్నది. ప్రధానంగా ఎన్రోల్మెంట్ కావచ్చు, ఇప్పటికే ఎవరికి వారి అభ్యర్థులు ఇటు రఘునాథరావు కానీ, అంజిరెడ్డి కానీ వీరందరూ కూడా ఎవరికి వారే ఇప్పటికే ప్రత్యేకమైన యాప్లు కూడా రూపొందించి ఎన్రోల్మెంట్ ప్రక్రియను చేసుకోవడం జరుగుతున్నది. అయితే రాష్ట్ర నాయకత్వము ప్రకటన ఒకటి మాత్రమే, అంటే కేంద్ర నాయకత్వం ఆమోదం తెలిపిన వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ మాత్రం ఈసారి ఎమ్మెల్సీ పైన పూర్తి స్థాయిలో కార్యాచరణ సిద్ధం చేసింది. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులకు సంబంధించిన 3 పేర్లకు సంబంధించి ఒక్కొక్క ఎమ్మెల్సీకి సంబంధించిన లిస్టును కూడా కేంద్ర నాయకత్వానికి పంపించడం జరిగింది. జాతీయ నాయకత్వం ఆమోదం తెలపగానే వెంటనే ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పి కూడా బీజేపీ నాయకత్వం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. శ్రవంతి.